నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం చూస్తూనే ఉన్నాం తెలంగాణలో ఒక పక్క ఎంపీ ఎలక్షన్స్ ఉంటే, ఇంకో పక్క రాజముద్రలు, జాతీయ రాష్ట్ర గీతాన్ని మార్చడం వీటి మీద దృష్టి ఉంది. కానీ ఇందులో ఒకటేంటంటే రాష్ట్ర గీతాన్ని మార్చే క్రమంలో అందశ్రీ అంటే దాని రచయిత ఆయనే ఆంధ్ర వాళ్ళకి అప్పజెప్పడం మ్యూజిక్ రైట్స్ అవన్నీ ఒక సంచలనం దుమారమే రేపినాయి అనుకోవచ్చు. కానీ ఎందుకంటారు ఆయనకి మన రాష్ట్రంలో ఇంకెవరు కనిపించలేదంటారా? మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మన రాష్ట్ర పక్షి, మన రాష్ట్ర జంతువు, రాష్ట్ర చెట్టు ఇట్లా అన్నీ ఏర్పాటు చేసుకున్నాం. ఇన్ని చేసుకున్న రాష్ట్ర గీతం ఎందుకు పెట్టుకోలేదు? ఆనాడు కేసీఆర్ పెడితే ఇంత సమస్య ఇప్పుడు ఉండేది కాదు కదా. కేసీఆర్ కావాలని వ్యక్తిగతంగా అందశ్రీ మీద కోపంతో పెట్టలేదు, ఆయన అహంకారం అని అంటున్నారు. వాస్తవానికి నిజమా కాదని ఆలోచిస్తే కేసీఆర్ గారు పెట్టని మాట 100% వాస్తవం. పెట్టలేదు కాబట్టి ఈరోజు కూడా పెట్టే అవకాశం వీళ్ళకి కల్పించారు. ఎందుకు పెట్టలేదు అని నేను ఆలోచిస్తే దీనికి 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పెట్టే ప్రయత్నం అయితే కేసీఆర్ గారు చేసిన మాట వాస్తవం, నెగోషియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే అందశ్రీ గారు రాసినటువంటి జయ జయ తెలంగాణ జనని జయకేతనం అనే పాట తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర వహించింది. ఒక్క పాటే చేయించిందని నేను చెప్పే ఉద్దేశం కాదు, కానీ చాలా పాటలు పాడుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో అసలు ఆట పాటే ఒక రకమైనటువంటి 50% ఎబో పాత్ర దాన్ని. ఇట్లాంటి పాట కీలకమైనప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత పాట కళాకారులకు, డప్పు కళాకారులకు కూడా కేసీఆర్ ఏదో తన వంతు వరకు అయితే ఏదో చేశాడు, అదంతా వేరు విషయం. అయితే ఇక్కడ పెట్టే ప్రయత్నంలో కేసీఆర్ గారు కొన్ని సవరణలు అడిగాడని, పంక్తులు మార్చాల్సి వస్తే అందశ్రీ గారు వినలేదని, అసలు నెగోషియేట్ కూడా మాట్లాడడానికి కూడా రాలేదని, వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. సో దాంతో కేసీఆర్ పక్కకి పెట్టాడని, అంటే పెట్టే ప్రయత్నం అయితే చేసిండంటే అందశ్రీ గారి పాట తీసుకోవాలని ఉద్దేశం ఉన్నట్టుగా కేసీఆర్ గారు. ఒకవేళ అందశ్రీ గారి మీద కోపమే ఉండి ఉంటే కేసీఆర్ గారు వేరే పాట రాయించి పెట్టేటువంటి తెలుగు సాహిత్యం ఆయనకు తెలుసు, ఆయన స్వతహాగా పండితుడు. లేదా అంతకన్నా మించిన కవులు కాకుండా అంతతో సమాన స్థాయి ఉన్నటువంటి కవులు ఉన్నారు. గద్దర్ గారికి ఏం తక్కువ లేదు, మన కోరేటి వెంకయ్య గారికి ఏం తక్కువ కాదు, రసమయ్య బాలకృష్ణ గారు, ఇట్లా ఎవరు చూసుకున్నా అసలు తెలంగాణలో ఏ పల్లె నుంచి వ్యక్తిని పలకరించినా 4 పదాలు రాయటువంటి సాహిత్యం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో ఆవేదన ఉంటుంది, వాళ్ళలో పట్టుదల ఉంటుంది. సో అందులో నుంచో పాటలు పుట్టుకొస్తున్నాయి. అంటే తను స్వతహాగా రాయగలుగుతాడు, ఆల్రెడీ రాయించి నేను పాటించడు, అయినా కూడా ఏ ప్రయత్నం చేయకుండా తెలంగాణ రాష్ట్ర గీతం ఏర్పాటు చేయకపోయాడు. ఎందుకంటే ఆ వాక్యం అలాగే వదిలేశాడు. దానికి ఇంకొక కారణం ఉంది. అదేమిటంటే ఈ దేశంలో రాజ్యాంగపరంగా రాష్ట్రాలకు రాష్ట్ర గీతం కానీ రాష్ట్ర జెండా కానీ ఉండాలనే రూల్ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదని దానికి కూడా ఒక కారణం ఉంది. ఏమిటి అంటే రాజ్యాంగం మనకు 1940లో దేశం ఏర్పడిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం వచ్చేటప్పుడు కూడా ఏంటి 660 సంస్థానాలను ఏకం చేసుకుంటూ యూనియన్ ఆఫ్ స్టేట్స్గా చెప్పబడుతున్న దేశంగా మనం ఏర్పడ్డాం. ఈ 660 సంస్థానాలలో సుమారు 60 సంస్థానాలకు ఎబో వాళ్ళకొక రాజ్యము, సైనికులు, ఈ వ్యవస్థలు ఆల్రెడీ ఒక కోట, ఇదంతా కూడా ఒక యూనిటీ ఉన్నటువంటి రాజ్యాలు ఉన్నాయి. ఇప్పుడు కనుక మనం ఆ రాష్ట్రాలకు ఈ జెండా కానీ లేదా వాళ్ళ గీతం కానీ ఇస్తే వాళ్ళలో ఆ యూనిటీ, ఆ భావం ఎక్కువైతే రేపు ఈ 660 సంస్థానాలను కలిపి ఏర్పడిన దేశానికి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వాళ్ళకు భావాన్ని మనం ఎందుకు కల్పించాలనే ఆలోచనతోటి అసలు రాజ్యాంగంలో వాటి ప్రస్తావన తెలియలేదు. ఇది రాజ్యాంగ చర్చల్లో భాగంగా వచ్చినా కూడా దాన్ని పక్కకు పెట్టడం జరిగింది. అంటే ఏంటి, రాష్ట్రాల గీతాలకు ఏ విధంగా కూడా పెట్టాలని పెట్టొద్దని ఎక్కడా కూడా ఏ రాష్ట్రం, ఏ రాజ్యాంగంలో కానీ ఏ చట్టాల ద్వారా కానీ చెప్పబడలేదు. అయినా కూడా కొందరు ఇష్టపూర్వకంగా కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళ రాష్ట్ర జెండా పెట్టుకున్నారు, వాళ్ళ రాష్ట్ర గీతాన్ని పెట్టుకున్నారు. ఇది పెట్టుకున్న కూడా వాటి చట్టబద్ధత చట్టాలు, ప్రత్యేకంగా చట్టాలు చేసుకున్నారు. దానికి భారత రాజ్యాంగం కానీ భారత ఏ చట్టం కానీ వ్యతిరేకంగా చెప్పట్లేదు. అంటే పెట్టుకున్నా కాదనదు, పెట్టుకోకుండా ఎందుకు పెట్టుకోలేదని అడగదు. సో అట్లాంటి ఈ ఫెడరల్ స్ఫూర్తి విరుద్ధంగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర గీతాన్ని ఇటువైపు చూస్తేనేమో అందశ్రీ గారికి గౌరవించే ఆ పాట పెట్టాలని ప్రయత్నం చేసినా రాకపోవడానికి, ఒకవేళ ఇంకోటి ఎందుకు పెట్టాలి, అసలు ఫెడరల్ స్ఫూర్తి విరుద్ధంగా రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం, తెలంగాణలో రాజ్యాంగం యొక్క హక్కుల ద్వారానే తెలంగాణ ఏర్పడినప్పుడు ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా ఫెడరల్ స్ఫూర్తికి ఎందుకు వెళ్ళాలి, ఇటు చూస్తే అందశ్రీ గారు ఒప్పుకోవడలేదు కదా అని చెప్పి కేసీఆర్ పక్క పెట్టిన మాట వాస్తవం.
ఒకవేళ చేసి ఉంటే బాగుండేది. అదే చేయకుండా ఇంకో రాష్ట్ర గీతం ఏదైనా రాయించి పాడినా కూడా సమస్య ఒడిచిపోయేది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు వాటిని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు రాజముద్రలను రాష్ట్ర గీతాలను మార్చుకుంటూ పోతే రేపు ఇంకొక ప్రభుత్వం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతునో రేవంత్ రెడ్డి గారి పార్టీ లేకుండా పోయి ఇంకో పార్టీ వచ్చినప్పుడు మళ్ళీ కేసీఆరే వస్తారని నా ఉద్దేశం కాదు. ఏ పార్టీ వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళు మళ్ళీ రాజముద్రలు మళ్ళీ రాష్ట్ర గీతాలు మార్చుకుంటూ పోతే అది ఇప్పుడు ఇస్తున్నటువంటి అంటే ఇప్పుడు అందశ్రీ గారి పాటకు పెట్టి రేపు పొద్దున తీసేస్తే ఇప్పుడు అది అందశ్రీ గారికి అవమానంగా భావించాలి కదా. అట్లా బుల్డోజర్గా కాకుండా అందరిని గౌరవించేకంగా సహేతుకంగా పెట్టాలని నా వ్యక్తిగత రిక్వెస్ట్. అండ్ ఇందులో నాకు ఇంకో డౌట్ ఏంటంటే హరితహారం అని చెప్పేసి ఒకటి ఉంది మనకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ దాని పేరు కూడా మార్చే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి అంటే ఇందిరమ్మ ఏదో సమ్ నేమ్ పెట్టబోతున్నారు అని అంటున్నారు. హరితహారంలో అసలు ఏ పార్టీ నాయకుల పేర్లు ఎవరీ లేవు, కానీ ఎందుకు మార్చాలన్న ఆలోచన వచ్చిందంటారు? ఇప్పుడు లేఖితనం అంటే నిదర్శనం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేసి పని చెప్పవచ్చు. వాస్తవానికి ఆయన ఏదో గుంపు మేస్త్రి సామెత చెప్పాడు, కానీ గుంపు మేస్త్రి కూడా చాలా ఉన్నతమైన పదవి. అంటే వీళ్ళు అంటే అవగాహన రాహిత్యంగా వచ్చి వ్యక్తిగతమైనటువంటి కక్షలు మనసులో పెట్టుకొని కేసీఆర్ పేరు చెడగొట్టాలను ఇంకేదో చేయాలని ప్రయత్నం చేస్తే అతని మీద అతను దుమ్మేసి పోసుకున్నట్టుగా భావించాలి. ప్రజల అభిష్టం దూరంగా ఏదైతే తను బుల్డోజ్గా కొన్ని నిర్ణయాలు తీసుకొని విమర్శలకు గురయ్యి దానివల్లనే కదా ఈరోజు అతను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. రేపు కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు ఇలాగే బుల్డోజర్ వ్యవహారం చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఆంధ్రీకరణ చేస్తా అంటే ఆంధ్ర బానిసత్వం చేస్తూ ఆంధ్ర అభిష్టం మేరకు ఆంధ్ర మ్యూజిక్ టైర్లతో ఆంధ్ర బానిసత్వానికి చేస్తూ వాళ్ళకి జీరు కొట్టుకుంటూ లేదా ఇటలీకరణ చేస్తూ సోనియా గాంధీ పేరు ఈ పేరు పెట్టుకుంటూ వెళ్తే ఆంధ్రీకరణ చేసిన ఇటలీకరణ చేసిన మాత్రం ఈ తెలంగాణ సమాజం క్షమించదు. కేసీఆర్ని క్షమించకుండా ఇంట్లో ఓడగొట్టి ఇంట్లో పెట్టినట్టు అయినా మనం చూసాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా అలాంటి గుణపాఠమే తెలంగాణ ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. అండ్ ఇంకొకటి క్వశ్చన్ సార్, పాశం యాదగిరి ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే ఖచ్చితంగా ఇప్పుడు ఒకవేళ కూటమి ఆంధ్రలో వస్తే తెలంగాణని కూటమిని ఆంధ్రప్రదేశ్ని కలిపేస్తారు అని చెప్పేసి దానికి లోపల అంటే సీక్రెట్గా మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా అన్నారు. అంటే ఆయన మాటను తీసేయలేకపోతున్నాం. మీరే ఖచ్చితంగా పాశం యాదగిరి గారు ఇంటలెక్చువల్, కవి, సార్వభౌముడైన, పైగా సీనియర్ జర్నలిస్టు. ఆయన ఈ తెలంగాణ కానీ హైదరాబాద్ స్టేట్ విషయంలో కానీ పూర్తి సమాచారం, ప్రతి భౌగోళిక స్వరూపాలు, అంకెలు, ఎక్కాలు, లెక్కలు అన్నీ కూడా అంటే ఏ రాష్ట్రం, ఏ రాజ్యం, ఏ టైంలో ఏముంది, ఏ చెరువు ఎప్పుడు తవ్వించారు, ఏ రాజుల కాలం చేశారు, ఏ రాజు ఏం చేశాడు, దాని ప్రభావం వల్ల తెలంగాణకు ఏం జరిగింది, ఇట్లాంటి అన్నీ కూడా ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ దగ్గర ఎంత సాహిత్యం ఉందో ఈనాటి సమకాలీకులు పాశం యాదగిరి గారి దగ్గర కూడా అంతే విజ్ఞావంతుడిగా చెప్పవచ్చు. అయితే ఈ పాశం యాదగిరి గారి చెప్పేటువంటి ఊహ అది అంత అసమాశయం కాదు. ఖచ్చితంగా అది గతంలో తెలంగాణ ఉద్యమ శైలిలో చాలా ఆయన సూచనలు చేశారు. అవి నిజమయ్యాయి. దాంట్లో కేసీఆర్ మీద వ్యతిరేకంగా చెప్పినవి కూడా నిజంగానే కేసీఆర్ అహంకారం మారింది. కేసీఆర్లో పాలన విధానంలో మార్పులు వచ్చాయి. దానివల్ల ప్రజలకు తిరగబడతారని చెప్పాడు. ఖచ్చితంగా అదే రిఫ్లెక్ట్ అయింది. ఈరోజు కూడా పాశం యాదగిరి గారు అన్నారంటే కాశంతో ఏం కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఆల్రెడీ వాళ్ళ దూత బాలకృష్ణ గారు రేవంత్ రెడ్డిని కలిశారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అంటేనే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా విమర్శించిన దాఖలాలు లేవు. ఆయన తెలుగుదేశం వ్యక్తిగానే ఈరోజు కూడా భావిస్తున్నాం. ఖచ్చితంగా ఆంధ్ర అనుకూలంగా నిర్ణయాలు జరగవుతాయని ఆందోళన మాకు కూడా ఉంది. ఆంధ్రాకి అనుకూల నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ సమాజం పాశం యాదగిరి గారు చెప్పినట్టే తిరగబడే సూచనలు కూడా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.